డియర్ ఆస్పిరెంట్స్, ఈ క్లాస్లో జాతీయ ఆదాయాన్ని గురించి మనం చర్చించుకునే ముందు జీడిపి అంతరము అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. జీడిపి అంతరాన్ని జీడిపి ఉత్పత్తి అంతరము అని కూడా అంటారు, లేక ఉత్పత్తి అంతరము, జీడిపి అంతరము అని పిలుస్తూ ఉంటారు. ఈ జీడిపి అంతరం అంటే ఏమిటి అనేదాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క గరిష్ట ఉత్పాదక సామర్థ్యానికి వాస్తవంగా ఉత్పత్తి అయినటువంటి జీడిపికి మధ్య గల భేదమును జీడిపి అంతరము అని అంటారు. దీన్ని ఎలా చెప్పగలుగుతామంటే, ఉదాహరణకి భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యము, గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల మిలియన్ టన్నులు అనుకోండి. అయితే ఆ 10 లక్షల మిలియన్ టన్నులకు బదులు 8 లక్షల మిలియన్ టన్నులే ఉత్పత్తి అయింది. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 10 లక్షల మిలియన్ టన్నులు. ఉత్పత్తి అయినటువంటిది ఎంత? 8 లక్షల మిలియన్ టన్నులు. మరి వాస్తవ ఉత్పత్తి 8 లక్షల మిలియన్ టన్నులు, గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల మిలియన్ టన్నులు. ఈ మధ్య భేదాన్నే మనము జీడిపి అంతరము లేక ఉత్పత్తి అంతరము అని అంటూ ఉంటారు ఆర్థికవేత్తలు. అయితే ఈ జీడిపి అంతరం ఎంత ఉన్నది అని కనుగొనడానికి ఆర్థికవేత్తలు ఒక సూత్రాన్ని ప్రతిపాదించినారు. జీడిపి అంతరము ఈక్వల్ టు వాస్తవ జీడిపి మైనస్ సంభావ్యత జీడిపి. సంభావ్యత అంటే కొన్ని సందర్భాల్లో తెలుగు కొంచెం క్లిష్టంగా ఉంటుంది, పొటెన్షియల్ జీడిపి అని అంటారు. ఈ సూత్రం ద్వారా జీడిపి అంతరాన్ని గణన చేయడానికి వీలవుతుందండి. మరి జీడిపి అంతరం అనేది ధనాత్మకంగానూ ఉంటుంది, రుణాత్మకంగానూ ఉంటుంది, అభిలషణీయముగాను ఉంటుంది. మరి జీడిపి అంతరము ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుంది? ఒక ఆర్థిక వ్యవస్థలో వాస్తవ జీడిపి అనేది సంభావ్యత జీడిపి కంటే తక్కువగా ఉంటే దాన్ని జీడిపి అంతరము రుణాత్మకంగా ఉన్నట్లు చెప్తామండి. మరి ఇలాంటి సందర్భాల్లో ఆ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సామర్థ్యము కంటే తక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నారు. వనరులన్నీ కూడా ఒకవైపు నిరుపయోగముగా కానీ లేక అల్ప వినియోగంలో కానీ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను ఎలా రూపొందించాలంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకునే విధంగా వ్యయ విధానాలను రూపొందించి ఆర్థిక వ్యవస్థలో జీడిపి విలువను పెంచడానికి దోహదపడే విధంగా రూపొందించుకోవాలి. మరికొన్ని సందర్భాల్లో జీడిపి అంతరాన్ని ధనాత్మకం అంటాం. ధనాత్మకం అంటే వాస్తవ జీడిపి విలువ పొటెన్షియల్ జీడిపి విలువ కంటే అధికముగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అత్యధికంగా కొనుగోలు శక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడైతే ప్రజలు అత్యధిక కొనుగోలు శక్తిని కలిగి ఉన్నారంటే ద్రవ్యోల్బణం అనేది ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి సందర్భాల్లో కోశ విధానాల ద్వారా, ద్రవ్య విధానాల ద్వారా ఆ ద్రవ్యోల్బణపు ధోరణులను తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఆర్థిక విధానాలు రూపొందించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జీడిపి అంతరము అభిలషణీయముగా ఎప్పుడు ఉంటుందంటే, వాస్తవ జీడిపి అనేది సంభావ్యత జీడిపికి సమానముగానుంటే అభిలషణీయ స్థాయి అని అంటాం. ఇది హేతుబద్ధంగా ఉంటుంది. కనుక ఈ జాతీయ ఆదాయ సిద్ధాంతంలో ఈ జీడిపి అంతరం అనేది ఇలాంటి అవకాశాలని కలిగి ఉంది. ఓకే, థ్యాంక్ యూ మనడాలి.